ఈ పార్ట్ 2లో ప్రశ్నలు, సమాధానాలు అనేవి స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇది ఈ టాపిక్ ఏంటి అంటే అప్రయత్న లేఖనము అని చెప్పి అసలంటే ఏంటిది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అరాకొర జ్ఞానం అనేది ఎంతో ప్రమాదము అని చెప్పి వీళ్ళంటున్నారు. భూలోకంలో మీరున్న దానికన్నా ఆత్మలోకంలో మేమెంతో సజీవంగా ఉంటాము. మిమ్మల్ని చూడగలం, మీ మాటలు వినగలం. వీళ్ళు రిపీటెడ్‌గా పదే పదే ఈ మాటల్ని ఎందుకు చెప్తున్నారు అనంటే మనము అవి రికార్డ్ చేసుకోవాలి. మర్చిపోతూ ఉంటాం కాబట్టి, వాళ్ళు పదే పదే చెప్తున్నారు ఇవే మాటల్ని. మేము చూడగలము, మేము మాట్లాడగలము, మేము వినగలము, మిమ్మల్ని స్పృశించగలము, మీ మనసును కూడా మేము అర్థం చేసుకోగలము అని చెప్పి చెప్తున్నారు. నిజమైన ప్రేమ ఎన్నడూ చనిపోదు. భూలోకంలో మీరు చనిపోయినా సరే ప్రేమ చనిపోదు. ప్రేమ శాశ్వతము అని చెప్పి చెప్తున్నారు. మొదటి ప్రశ్న ఈ భావనగిరి గారు ఏమడుగుతున్నారంటే, చనిపోయిన వారితో మాట్లాడడం వల్ల వారి ఆత్మలకు ఆటంకం కలిగిస్తున్నట్లు కాదా? అని చెప్పేసి మొదటి ప్రశ్న. దానికి సమాధానంగా వీళ్ళేం జెప్తున్నారు, మేము చనిపోయామనడం తప్పు. భూలోకంలో మీరున్న దానికన్నా మేమెంతో సజీవంగా ఉన్నాం. అనంత ప్రయాణంలో అంటే వాళ్ళొక శరీరాన్ని మాత్రమే వదిలేశారు. శరీరం వదిలేసినంత మాత్రాన చనిపోయినట్టు కాదు. అందుకే వీళ్ళు పదే పదే చూడగలం, మాట్లాడగలం, స్పృశించగలం, మిమ్మల్ని కౌగిలించుకోగలం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మేమున్నాం, మేము చనిపోలేదు అని చెప్పడానికే వీళ్ళు పదే పదే ఇవి చెప్పే మాటలు. ఇంకా భూలోకంలో మీరున్న దానికన్నా మేమెంతో సజీవంగా ఉంటాం. అనంత ప్రయాణంలో మీ భూలోక జీవితం మరొక మజిలీ. మన ప్రయాణంలో, మన ఆత్మ ప్రయాణంలో మన భూలోక జీవితం అనేది ఒక మజిలీ మాత్రమే. నిజమైన ప్రేమ ఉన్న చోట మాట్లాడడం ఎలా ఆగిపోతుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఆత్మల మధ్య జరిగే సంభాషణ. ఆత్మలెన్నడూ చనిపోవు. అందువల్ల మృత్యు అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. చనిపోయేది మీ అహం మాత్రమే. మీ భౌతిక శరీరం. అహం అంటే ఇక్కడ మీ అహము, మీ భౌతిక శరీరం. మిగిలేది మీ ఆత్మ. చనిపోయేదేంటిది? మీ అహము, మీ భౌతిక శరీరం. ఈ శరీరం ఉన్నంత వరకే ఈ అహంకారం అనేదుంటుంది. కాబట్టి ఇవి 2 చనిపోతాయి. మిగిలేదేంటి? మీ ఆత్మ. భూలోకంలో ఏ వ్యక్తితో సంభాషించుతుందో, భూలోకంలోని ఏ వ్యక్తితో సంభాషించుతుందో, ఆ వ్యక్తి ఆత్మ కన్నా ఈ ఆత్మ ఎంతో సజీవం. ఎంతో చైతన్యం, ఎంతో ప్రేమ కలిగినది. ఆత్మలోకంలో ఉన్న మాకు శారీరక బాధలు, నొప్పులు ఉండవు. అంటే మనం భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఈ సరికాని గుణాలు మనల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. మన మన లోపలున్న ప్రేమని మనం సంపూర్ణంగా ఎక్స్‌ప్రెస్ చేయలేము. మన ఈగో ఒక్కోసారి మనని అడ్డుపడతా ఉంటది. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి. వీళ్ళకి అది ఉండదు కాబట్టి మీకన్నా మేమెంతో సజీవంగా ఉన్నాము. మేము ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాము. మేము మే ఏ వ్యక్తినైనా భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రేమించామో, ఆత్మలోకంలో కూడా అట్లానే ప్రేమిస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకా శరీరం వదిలేసిన తర్వాత మీరు శరీరంతో ఉన్నారు కాబట్టి, మీకు బాధలు, నొప్పులు ఉంటాయి. మాకవేవీ ఉండవు. మేమెంతో చైతన్యంగా ఉంటాము అని చెప్తున్నారు. ఎంతో సజీవంగా ఉంటాము. మానవ శరీరాన్ని, ప్రేత శరీరాన్ని వదిలేయటంతో మేము పూర్తిగా స్వేచ్ఛగా ఉంటాము. భూలోకంలో వలెనే ఆత్మలోకంలో కూడా మా జీవితాలను మేము రూపుదిద్దుకునే స్వేచ్ఛను దేవుడిచ్చాడు. మేము ఏ పని చెయ్యాలో మేమే ఎంపిక చేసుకోవచ్చు. ప్రార్థన చేయవచ్చు, ఆనందించవచ్చు. ఇష్టమైనప్పుడు సమాచారాన్ని కూడా పొందవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు. ఇవన్నీ చెయ్యొచ్చు మేము. ఈ స్వేచ్ఛగా మేము మా జీవితాలు మాకు నచ్చినట్టుగా మేము బ్రతకొచ్చు. అంటే ఏదో డబ్బు కోసం మనసు చంపుకొని, ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ, ఇష్టం లేని మనుషులతో కష్టాలు పడుతూ మేము బ్రతకాల్సిన అవసరం లేదు. మీలాగా మాకు ఎంతో స్వేచ్ఛగా మా జీవితాన్ని మేము డిజైన్ జేసుకోగలుగుతాము. మాకు నచ్చిన పని మేము జేస్తాము. మాకు ప్రార్థన జేయాలనిపిస్తే చేస్తాము. మేము ఇష్టమైనప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ కూడా, జ్ఞానం కూడా వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. మీ లోకంలోని భౌతికత్వం వల్ల వచ్చే పరిమితులు మాకుండవు. మా నిజమైన ఆధ్యాత్మిక మనస్సైన అంతరంగం మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తూ ఉంటుంది. అందువల్ల మీరు మాతో మాట్లాడితే చనిపోయిన వారికి ఆటంకం కలిగించడం లేదు.
ఎందుకంటే మీకంట మేము ఎంతో సజీవంగా ఉంటాం. మీరు మాట్లాడినంత మాత్రాన మా ప్లాన్స్ ఏవి మారవు అంటున్నారు. ఈ రోజుల్లో యువత ఎంతో నిష్కపటంగా ఉంటున్నారు. నిరంతరం పరిమితులకు లోబడి ఉండటంతో నిర్దిష్టమైన అభిప్రాయాలు ఇదంతా తప్పని భావించే తల్లిదండ్రుల వలె కాక వారు ఆత్మలతో మాట్లాడడానికి ముందుకొస్తున్నారు అంటున్నారు. అంటే నిష్కపటంగా కపటంతో కాదు. ఈ రోజులలో ఉండే యువత నిష్కపటంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆత్మలతో మాట్లాడడానికి ముందుకొస్తున్నారు అని జెప్పి చెప్తున్నారు. తల్లిదండ్రులకు వాళ్ళకి రకరకాల అభిప్రాయాల వల్ల వాళ్ళు వాళ్ళున్నట్టుగా ఇప్పుడున్న యువత అట్లా లేదు అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న భావనగిరి గారు ఏమడుగుతున్నారంటే, అప్రయత్న లేఖనం అంటే ఏమిటి? ఆటో రైటింగ్ అప్రయత్న లేఖనం అంటే ఏంటి? అని చెప్పేసి ప్రశ్న అడిగారు. వాళ్ళు సమాధానంగా భూలోకంలోని మనుషులతో ఆత్మలోకంలోని ఆత్మలు మాట్లాడే ప్రక్రియనే అప్రయత్న లేఖనం. దీనికి కావాల్సింది ఒక కలం అంటే ఒక పెన్ను, ఒక కాగితం. సహజమైన వెలుతురు సరళంగా చెప్పాలంటే మీరు ఆత్మలోకంలోని ఏ ఆత్మతో మాట్లాడుతున్నారో ఆ ఆత్మ మీరు పట్టుకున్న కలాన్ని కాగితంపై కదిలిస్తుంది. ఆటో రైటింగ్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. ఒక పెన్ను, ఒక కాగితము సహజమైన వెలుతురు సరళంగా చెప్పాలంటే ఆత్మలోకంలోని ఏ ఆత్మతో మాట్లాడుతున్నారో ఆ ఆత్మ మీ మీ మీరు పట్టుకున్న కలాన్ని కాగితంపై కదిలిస్తుంది. మన చెయ్యి కదలదు. ఆ ఆత్మ కదిలిస్తుంది. నిదానంగా పదాలు, వాక్యాలు రూపొందుతాయి. అప్రయత్న లేఖనం గురించిన వివరాలు మేము చెప్పము. ఎందుకు అంటే ఇది తేలికగా తీసుకునే అనుభవం కాదు. వ్యతిరేక జోక్యం అంటే ప్రేతాత్మ గాని, అజ్ఞాత వ్యతిరేక శక్తి గాని అప్రయత్న లేఖనం చేస్తున్న సమయంలో మీకు హాని చేయదు. మనం ఏం చేస్తాం, ఒక పేపర్ మీద పెన్ను పట్టుకొని ఇక్కడ పెట్టినప్పుడు అది ప్రతిసారి ఉన్నత సదాత్మలో వచ్చి రాస్తున్నాయి అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు ఈ పైశాని ఆత్మలు, కింది స్థాయి ఆత్మలు కూడా అవి కూడా ఛానెలింగ్ చేస్తూ వాటికి చేసింది అదే సమాధానం ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేసినప్పుడు అని చెప్తున్నారు. అందుకే ఈ పద్ధతి గురించి నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యను అంటున్నారు. అప్రయత్న లేఖనాన్ని మీకు ఆత్మలోకంలో మీరు మాట్లాడాలనుకున్న ఆత్మకు మధ్య రక్షణ లింకు ఉంటేనే చేయగలరు. అంటే మనము ఉన్నత సదాత్మ అయ్యున్నప్పుడు ఆ సదాత్మ మనకొక రక్షణ ఒక 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 కవచంలాగా వేరే నెగెటివ్ సోల్స్ మన పైన ప్రభావం చూపించకుండా ఉండడానికి ఒక రక్షణ అనేది ఉంటుంది. ఆ లింక్ ఉంటేనే మీరు చేయగలుగుతారు. అంతకుముందు ఈ లింక్ ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే మీ లింకును కలపగలరు. అంటే ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళెవరైనా ఉంటే మీకు ఆ హెల్ప్ చేయగలుగుతారు. అందువల్ల అప్రయత్న లేఖనాన్ని అభ్యర్థన వచ్చినప్పుడు ఆత్మలోకం నుంచి అనుమతి తీసుకోవడం మొదటి అడుగు. అంటే చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ స్థాయిలో అంటే అంత శక్తి ఉన్న, అంత ఆధ్యాత్మిక శక్తి ఉన్న వాళ్ళు ఆటో రైటింగ్ చేయాలనుకున్నప్పుడు, మన ఉన్నత తలంలో ఉన్న, ఆత్మ తలంలో ఉన్న వాళ్ళకి ఫస్టు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలంట. పలానా వాళ్ళు మెసేజ్ ఇవ్వమని అడుగుతున్నారు. మేము వాళ్ళకి మెసేజ్ ఇవ్వొచ్చునా? అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలంట ఉన్నత సదాత్మల దగ్గర నుంచి. అదే చెప్తున్నారిక్కడ. అప్రయత్న లేఖనాన్ని అభ్యర్థన వచ్చినప్పుడు ఆత్మలోకం నుంచి అనుమతి తీసుకోవడం మొదటి అడుగు. అనుమతి లభిస్తేనే వివరంగా సూచనలు వస్తాయి. వాటిని పూర్తిగా పాటించాలి. దీనిని తగిన మార్గదర్శకత్వంలో సరిగ్గా చేస్తే ఆత్మలోకంలోని ఆత్మతో సురక్షితంగా జరిగే సంభాషణ ఇది. ఎందుకంటే మీకు మీరు మాట్లాడే ఆత్మలోకంలోని ఆత్మకు మధ్య రక్షణ లింకు ఏర్పడుతుంది. ఈ లింకును ఆత్మలోకంలోని ఉన్నత ఆత్మలు కాపాడుతుంటాయి. అందువల్ల కింది స్థాయిలో లేదా ప్రేతాత్మలు జోక్యం చేసుకొని మిమ్మల్ని తప్పుదారి పట్టించవు. ఆత్మలోకంలో ఉండే మాకు వ్యతిరేక ఆత్మలతో లింకు ఏర్పరచుకొనడానికి అనుమతి ఉండదు. అంటే ఇక్కడ నేను సిద్ధంగా ఉండాలి. నాకు ఎవరైతే ఛానెలింగ్ చేసి ఆటో రైటింగ్ ద్వారా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్న ఆ ఆత్మ వాళ్ళు ఇష్టపూర్తిగా ఉండాలి. వాళ్ళు ఉన్నత సదాత్మ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఆ ఆత్మకి ఇక్కడ ఎవరైతే ఈ ఆటో రైటింగ్ చేస్తున్న వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఒక లింక్ ఏర్పడాలి. ఇంత ప్రాసెస్ జరగాలన్నట్టు ఆటో రైటింగ్ జరగాలంటే. అదే చెప్తున్నారు. ఇదంతా జరిగినప్పుడే సరికాని ఆత్మలు, ప్రేతాత్మలు వాళ్ళ ప్రభావం అనేది ఈ మెసేజెస్‌లో ఉండవు అని జెప్పి చెప్తున్నారు.
ఇక్కడ ఒక పేజీలో ఆహ్, భా వి ఈ భావనగిరి గారికి మొదట్లో ఆమె ఆటో రైటింగ్ రాసినప్పుడు గీతల్లాగా వచ్చింది. తర్వాత గజిబిజిగా వచ్చింది. పేజీనిచ్చారు. ఆమెకెట్లా వచ్చిందనేది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడిచ్చారు. ఖుర్షీద్ భావనగిరి అందుకున్న టెలిపతి సందేశం ఆమె చేతి రాతల్లో ఇక్కడ ఆత్మలోకంలోని ఆత్మలు తమ ఆలోచనలను నేరుగా భూలోకంలోని ఆత్మకు చేరవేస్తాయి. దీనినే టెలిపతి అంటారు. అంటే ఉన్నత సదాత్మలు కూడా మెసేజ్ ఇచ్చారు. ఒక విస్పీరతులే కాదు. అదే చెప్తున్నారు. ఇంకోటి గుజరాతీ లాంగ్వేజ్‌లో కూడా ఇంకొక మెసేజ్ ఇక్కడిచ్చారు. అప్రయత్న లేఖనం భూలోకంలోని ఆత్మలకు సర్వశక్తిమంతుడైన భగవంతుడిచ్చిన ప్రతిభ. దీని ద్వారా వారు తమ ప్రియతములతో మాట్లాడవచ్చు. ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిల్లోని ఆత్మలలోక ఆత్మలకు భూలోకంలో సన్మార్గంలో నడిచే వారికి మాత్రమే ఇలా మాట్లాడడానికి అనుమతి ఉంటుంది. వాళ్ళు చనిపోయిన మన వాళ్ళు ఉన్నత లోకంలో ఉన్న ఆత్మలై ఉండాలి. భూలోకంలో ఉన్నవాళ్ళు సన్మార్గంలో ఉండాలి. ఇట్లా ఉన్న వాళ్ళకు మాత్రమే మాట్లాడడానికి అనుమతిస్తారంట. అప్రయత్న లేఖనం నేర్చుకొనడం వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, చనిపోయిన మీ ఆత్మీయులతో మాట్లాడుతూ వారి మార్గదర్శకత్వం పొందవచ్చు. భూలోకంలోని వారికి ఇది ఎంతో ఓదార్పునిస్తుంది. ఏది ఏమైనా ఆత్మలోక ఆత్మల మార్గదర్శకత్వంలో జరిగే అప్రయత్న లేఖనం దాని పరమ ఉద్దేశ్యం ఏమిటంటే, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మెరుగుపరచడం. తద్వారా ఇతరులకు కూడా సాయం చేయడం. మీరు రాస్తున్నప్పుడు మీ అంతరంగం పనిచేయడం అనేది మొదలుపెడుతుంది. మీకు రక్షణ లభిస్తుంది. వ్యతిరేక శక్తి మీకు హాని చేయకుండా ఉపశమనం లభిస్తుంది. మీరు గనక సన్మార్గంలో ఉంటే, కాలక్రమంలో ఇతరులకు సాయం చేయగలరు. ఇతరుల కోసం సందేశాలు కూడా అందుకోగలరు. వీళ్ళకు రతులు వేరే వాళ్ళ ద్వారా ఫస్ట్ మెసేజ్ ఇచ్చారు గదా! మా అమ్మ వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నామని మనం ఫస్ట్ బిగినింగ్‌లో చదువుకున్నాం. అట్లా వేరే ఆత్మలిచ్చిన మెసేజెస్ కూడా మీరు తీసుకోగలరు. ఆధ్యాత్మిక జ్ఞానము, మార్గదర్శకత్వం అవసరమైన వారికి మీరు సాయం చేయగలరు. దురదృష్టవశాత్తు చాలామంది నేడి ప్రతిభను దుర్వినియోగం చేస్తున్నారు. వారు అప్రయత్న లేఖనం ఆరంభించారో లేదో ఇతరులకు సందేశాలివ్వడం మొదలుపెడతారు. ఈ సందేశాలు వారి భౌతిక మనస్సు నుంచి వచ్చి ఉండవచ్చు. అంటే ఇందులో కూడా చాలామంది మిస్‌యూజ్ చేస్తున్నారంటున్నారు. కొన్నిసార్లు వాళ్ళ భౌతిక అంటే వాళ్ళ మైండ్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకు తోచిన మెసేజెస్ కూడా అందులో పెట్టే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఇతరులకు సందేశాలివ్వడం మొదలుపెడతారు. ఈ సందేశాలు వారి భౌతిక మనస్సు నుంచి వచ్చి ఉండవచ్చు. పూర్తిగా తప్పు కూడా అయి ఉండవచ్చు. భౌతిక మనస్సు నుంచి వచ్చిందంటే అది ఖచ్చితంగా తప్పు కూడా అయ్యుంటుంది. కొందరు ఈ ప్రతిభను తమ అహాన్ని తృప్తిపరుచుకొనడానికి, అధికారాన్ని పొందడానికి, సఫలత, కీర్తి పొందడానికో, ఇతరులను నియంత్రించడానికో వాడుతున్నారు. ఇలా జరిగితే భూలోకంలోని ఆత్మతో ఆత్మలోక ఆత్మ మాట్లాడడం మానేస్తుంది. దీనివల్ల 2 విషయాలు జరగవచ్చు. మొదటిది భూలోకంలోని వ్యక్తి తనంతట తానే తన భౌతిక మనస్సు ఇచ్చే సందేశాలను రాయడం మొదలుపెడతాడు. ఇది పూర్తిగా తప్పు సందేశమై ఉంటుంది మొదటిది. రెండోదేమో భూలోకంలోని ఆత్మకు వ్యతిరేక ప్రేతాత్మ సందేశాలు కూడా పంపుతూ ఉంటుంది. అంతేకాకుండా భూలోకంలోని ఆత్మను తప్పుదారి పట్టిస్తుంది ఇట్లాంటి మెసేజెస్ అనేవి. అందుకే ఎప్పుడైనా మనకొచ్చిన మెసేజెస్ మనకొక్క మెసేజ్ వచ్చిందంటే అది అందరికీ ఉపయోగపడేలాగా ఉంది అనంటేనే అది మన అంతరంగం నుంచొచ్చిన మెసేజు అని చెప్పేసి మనం తీసుకోవాలి. నెక్స్టు ఏం జెప్తున్నారంటే ఖుర్షీద్ భావనగిరి గారు ప్రశ్న అడుగుతున్నారు. అప్రయత్న లేఖనం ఆధ్యాత్మిక అనుభవం అనడం సబబేనా? ఈ ఆటో రైటింగ్ అనే దాన్ని ఆధ్యాత్మిక అనుభవం అనడం ఇది కరెక్టేనా అని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నారు. వాళ్ళు సమాధానంగా సబబే. ఖచ్చితంగా ఇది అదే. ఆత్మలోకంలోని ఆత్మలు భూలోకంలోని ఆత్మలకు సాయం చెయ్యాలని దేవుడి దేవుడి కోరిక. మీకు మార్గదర్శకులుగా ఉండటం మా బాధ్యత. అప్రయత్న లేఖనం చెడు అలవాటని, మా ప్రగతికి అది ఆటంకం కలిగిస్తుందని నమ్మేలా భూలోకంలోని ఆత్మలకు నూరిపోయడం జరిగింది. ఆధ్యాత్మిక ఎదుగుదల అంతిమ లక్ష్యం. షాక్ వల్లో, విచారం వల్లో మనుషులు చనిపోయిన తర్వాత ఆత్మీయులతో మాట్లాడిన కాలక్రమంలో ఈ ఆత్మీయులిప్పుడు ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా, రక్షకులుగా సేవ చేయడం గమనిస్తారు. అంటే సడెన్‌గా చనిపోయిన వాళ్ళు, ఆహ్, తమ ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళు విచారంలో ఉండకుండా
వాళ్ళు మాట్లాడి కాలక్రమంలో ఈ ఎవరైతే మాట్లాడిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆత్మీయులతో వాళ్ళిప్పుడు తిరిగి ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా, రక్షకులుగా సేవ చేయడం గమనిస్తారంట. వాళ్ళు ఫస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కొంత ఎక్స్‌పీరియన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు తిరిగి ఒక మార్గదర్శకత్వం వహించేలాగా వాళ్ళు రక్షకులుగా సేవ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ చనిపోయిన వారు నెక్స్ట్ ప్రశ్న అండి. చనిపోయిన వారందరూ తమ ఆత్మీయులతో ఎందుకు మాట్లాడరు? భూలోకంలోని తమ ఆత్మీయుల బాధను, విచారాన్ని తగ్గించాలని అన్ని ఆత్మలు అనుకోవా? అని చెప్పేసి క్వెషన్ అండి. అంటే ఆత్మీయులతో ఎందుకు మాట్లాడరు? చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళ ఆత్మీయులతో ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వాళ్ళకు భూలోకంలో ఉన్న వాళ్ళ ఆత్మీయుల బాధను, విచారాన్ని తగ్గించాలని ఆత్మలు అనుకోవా? అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఏంటంటే, భూలోకంలోని కొన్ని ఆత్మలకు వాహకాలుగా పనిచేసే ప్రతిభ ఉంటుంది. వారు ఆత్మలోకం నుంచి అంటే మీడియం లాగా అంటే వాళ్ళు ఒక మధ్యలో ఒక వాహకం లాగానే ఉంటారు. వాళ్ళని వాడుకొని మెసేజెస్ వస్తూ ఉంటాయన్నట్టు. అక్కడ వాళ్ళు కాదు. వాళ్ళ శరీరం మాత్రమే అక్కడుంటుంది. దాన్ని వాహకాలు అంటారు. వాళ్ళకును పనిచేసే ప్రతిభ ఉంటుంది. వాహకాలుగా పనిచేసే ప్రతిభ ఉంటుంది. వారు ఆత్మలోకం నుంచి సందేశాలను అందుకోగలరు. కొందరికి జన్మతః వచ్చే ప్రతిభ ఇది. ఈ ప్రతిభను ఎన్నో జన్మల ద్వారా సంపాదించి ఉంటారు. ఇది వారి ఆధ్యాత్మిక ధ్యేయం. భూలోకంలోని వారందరూ మరణానంతర జీవితాన్ని గాని, దేవుడిని గాని నమ్మరు. జనం నమ్ముతామని అంటారు కానీ, దానికనుగుణంగా జీవితాన్ని గడపరు. అందువల్ల పరీక్షలో వారు తప్పుతారు. అంటే వాళ్ళు మెసేజెస్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అసలు చనిపోయిన తర్వాత జీవితం ఉంది అని చెప్పేసి వాళ్ళు నమ్మరు. నమ్మాము, మా వాళ్ళున్నారు అని చెప్పేసి మాటల ద్వారా అంటారే తప్ప, మనస్ఫూర్తిగా వాళ్ళ లోపల నమ్మకం అనేది ఉండదు. అందువల్ల వాళ్ళు పరీక్షలో వారు తప్పుతారు అంటున్నారు. ఫలితంగా అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంప్లీట్‌గా నమ్మడం. వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని ప్రొటెక్ట్ జేస్తున్నారు, మాకు మెసేజెస్ ఇస్తున్నారు అని చెప్పేసి మనము సంపూర్ణంగా నమ్మాలి. నమ్మినప్పుడు మాత్రమే వాళ్ళ సహాయము వాళ్ళివ్వడానికి రెడీగుంటారు. వాళ్ళే లేరు అనంటే ఇంక వాళ్ళెట్లా సహాయం చేయగలుగుతారు? అదే చెప్తున్నారు. ఫలితంగా వారి ప్రియతములకు వారితో మాట్లాడే అనుమతి లభించదు నమ్మనప్పుడు. ఆత్మలోకంలోని ఆత్మలకు కావాల్సింది విశ్వాసం. రుజువు కోసం చూస్తే అది మీకు ఎన్నడూ దొరకదు. మీరు మనిషి అని మీరనొచ్చు. నేను మనిషిని నాకు రుజువులు కావాలి. నా కళ్ళతో నేను చూడాలని మీరు అనొచ్చు. కానీ దానికి మీకు రుజువు దానికి మీ దానికి రుజువేమీ మీకు లేదు. దాని అవసరం మీకు లేదు. రుజువు చేయాల్సిన ఏమంటున్నారిక్కడ? మీరు మనిషి అని మీరనవచ్చు. దానికి మీకు రుజువు అవసరం. కానీ సత్యమేమిటంటే మీకు రుజువు కావాలి. దాని అవసరం మీకు లేదు. మీ హృదయానికి తెలుసు దేవుడున్నాడని. ఆత్మలోకానికి వెళ్ళిన వారు ఇంకా సజీవులేనని కేవలం తర్కం మిమ్మల్ని దానిని అంగీకరించనివ్వదు. అంటే మీ ఫిజికల్ మైండ్ మాత్రము రుజువు కావాలి, మాకు పక్కాగా తెలియాలి, మేము చూడాలి, చూసిందే నమ్ముతామని చెప్పేసి ఎందుకంటే మేము మనుషులము అని చెప్పేసి మీరంటారు కావచ్చు. కానీ మీ హృదయానికి తెలుసు. మీ హృదయానికి నిజమనేది తెలుసు దేవుడున్నాడని. ఆత్మలోకానికి వెళ్ళిన వారు ఇంకా సజీవులేనని కేవలం తర్కం మిమ్మల్ని దాన్ని అంగీకరించనివ్వదు. మీ హృదయానికి ఆత్మలోకంలో ఉన్నవాళ్ళు సజీవులే అన్న విషయం మీకు తెలుసు. కానీ ఈ లాజికల్ మైండ్ అనేది మిమ్మల్ని అంగీకరించనివ్వదు అని చెప్తున్నారు. మేము మీకు రుజువు చూపిస్తే పరీక్ష ఉండదు. తమ ప్రియతములు చనిపోగానే కొందరు ద్వేషం, కోపంతో రగిలిపోతూ దేవుడిని నిందిస్తారు. కష్టకాలంలో ఆయన సాయం కోరకుండా ఆయనకు దూరమవుతారు. బాధపడడం సహజమే కానీ, ద్వేషం, కోపం తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇలా చేయడం చాలా కష్టమైందైనా ఇతరులకు సాయం చెయ్యడానికి ఈ బాధను ఉపయోగించండి. ఆ బాధకు లోబడి దేవుణ్ణి నిందించకండి. అంటే ఇక్కడ మీకు కష్టమొచ్చినప్పుడే దేవుడి సహాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన సహాయాన్ని కోరడానికి బదులు మీరు కోపంతో, ద్వేషంతో ఆయన్ని తిట్టడం వల్ల మీరింకా దూరమైపోతూ ఉంటారు. ఆ సహాయానికి దూరమైతారు. బాధుంటుంది. కష్టం మీకు కోపంగా ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన వారిని దూరం చేశారు అని చెప్పేసి. కానీ మీ ఆ ద్వేషాన్ని, కోపాన్ని ఇతరులకు సాయం చేయటానికి ఉపయోగించండి. దేవుణ్ణి నిందించడానికి కాకుండా,
అని చెప్తున్నారు. ఆ బాధకు లోబడి దేవుణ్ణి నిందించకండి. మానవ సత్తకు, ఆత్మసత్తకు మధ్య నిజమైన ప్రేమ ఉంటేనే మాట్లాడగలరు. వారి ఆత్మలు పరస్పరం మాట్లాడుకోవాలని తహతహలాడతాయి. ఆరంభంలో భూలోక ఆత్మకు ఓదార్పునివ్వాలని ఆత్మ కోరుకుంటుంది. కానీ కాలక్రమంలో 2 ఆత్మలు ఆధ్యాత్మిక పురోగతి సాధించడమే లక్ష్యమవుతుంది. మొదటగా ఆ దూరమయ్యాము అన్న భావనతో మాట్లాడాలి అని చెప్పేసి తహతహలాడుతూ ఉంటుందంట మనం చనిపోయిన వాళ్ళ ప్రియతముల వల్ల ఆత్మ. తర్వాత చిన్నగా చిన్నగా ఏమైతుంది ఈ మాటలలో తర్వాత జరిగేదేంటి అనంటే, వాళ్ళు ఆధ్యాత్మికంగా మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఆధ్యాత్మిక పురోగతి సాధించడమే లక్ష్యంగా మారుతుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే భూలోకంలో ఆత్మ గనక చాలా కింది ఆవరణలో పడిపోతే మాట్లాడడానికి అనుమతనేది ఉండదు. ఎందుకంటే భూలోకంలోని ఆత్మ యొక్క మనస్సు నిద్రపోయేందుకు సిద్ధంగా ఉంటుంది. మనం ఆల్రెడీ కింద పడిపోయామనుకోండి, మన నిద్రావస్థలో ఉన్న మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎళ్ళిపోయింది అనంటే ఇంకా ఏ మెసేజెస్ మనం తీసుకోలేం కాబట్టి. మీరు దృఢంగా కపటం లేకుండా ఉండగలిగితే, మీ విశ్వాసాన్ని పునరుద్ధరించుకునేందుకు మిమ్మల్ని చేరటానికి మాకు అనుమతి ఇస్తారు. ఇక్కడొక ఆధ్యాత్మిక నియమం పనిచేస్తుంది. అర్థం చేసుకోండి దయచేసి. అంటే మనం నమ్మకంగా ఉండాలి. మనము మన సబ్‌కాన్షియస్ మైండ్, మన అంతరంగం, మన ఇన్నర్ అనేది ఓపెన్‌గా పెట్టుకోవాలి. అంటే మనం సరైన దారిలో ఉన్నప్పుడు, ఉన్నతమైన దారిలో ఉంటూ మన వాళ్ళు మనకు సహాయం చేస్తారు. వాళ్ళు ఒక శరీరాన్ని మాత్రమే వదిలారు. వాళ్ళింకా సజీవంగానే ఉన్నారు. వాళ్ళు మాకు సహాయం చేస్తారు అని చెప్పేసి మనము వాళ్ళ పట్ల నమ్మకంతో ఉన్నప్పుడు వాళ్ళు మనకు మెసేజెస్ ఇవ్వగలుగుతారు అని చెప్పి చెప్తున్నారు. ఈ నియమం తటస్థం, పక్షవాతం లేనిది. సారీ. ఈ నియమం తటస్థం, పక్షపాతం లేనిది. తటస్థం అంటే మధ్యస్థంగా. అంటే ఖచ్చితంగా యెస్, నో కాదు. మధ్యలో ఉంటుంది. తటస్థంగా ఉంటుంది. ఎట్లాంటి పక్షపాతం అనేది ఇందులో ఉండదు. మీరు సన్మార్గంలో ఉంటే ఆత్మలోకంలోని ఆత్మలు మిమ్మల్ని చేరటానికి తాము చేయగలిగినంత చేస్తాయి. మీరు బాధపడుతున్నా అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈవెన్ బాధపడుతున్నా కూడా వాళ్ళిచ్చే మెసేజెస్‌ని వాళ్ళని నమ్మి తీసుకోవడానికి రెడీగా ఉండాలి అంటున్నారు. ఎన్నో ఆత్మలోక ఆత్మలు భూలోకంలోని తమ ఆత్మీయులను ఓదార్చడానికి వారిని చేరాలని ప్రయత్నిస్తుంటాయి. కానీ భూలోక వాసులు మరణానంతర జీవితాన్ని నమ్మరు. కనుక తరచుగా ఇలా వీలు పడదు. వారి మనసులు ఇది సాధ్యమవుతుందని నమ్మవు గనక మాట్లాడటం అనే ప్రశ్నే రాదు. మీ వైపు ఎన్నో అడుగులు వేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మొదటి అడుగు నిష్కపటమైన మనస్సుతో విశ్వసించడం మీరు చెయ్యాలి. నిష్కపటమైన మనసుతో విశ్వసించడం మీరు చేయాల్సింది ఒకటే ఒక్క అడుగు వేస్తే, ఈ విశ్వాసం అనేది ఎట్లాంటి నిష్కపటంతో విశ్వసించడం అనేది మీరు చెయ్యగలిగినప్పుడు, మేము ఎన్నో అడుగులేసి మీ దగ్గరకొస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఈ నమ్మడం అనేదే ఆధ్యాత్మిక నియమమట. మీరు నమ్మనప్పుడు చెయ్యడానికి మేము నిస్సహాయులము అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, అప్రయత్న లేఖనం వలన ప్రయోజనాలేంటి? ఈ ఆటో రైటింగ్ వల్ల అసలు ప్రయోజనాలేంటి అని అడుగుతున్నారు. ఇవి 6 పాయింట్లిచ్చారు. 6 ప్రయోజనాలున్నాయి. ఒకటి, ఆత్మలోకంలోని మంచి ఆత్మలకు, భూలోకంలోని వ్యక్తులకు ఆధ్యాత్మిక పురోగతికి, నిస్వార్థ సేవకు ఈ ప్రతిభ లభిస్తుంది. ఇంకా రెండోది, అప్రయత్న లేఖనం ఒక ఆధ్యాత్మిక అనుభవం. దీని ద్వారా భూలోకంలోని ఆత్మలకు, ఆత్మలోకంలోని ఆత్మలు మార్గదర్శకత్వం ఇస్తాయి. అయితే ఈ మార్గదర్శకత్వం కేవలం ఒక సూచన అయినా కావచ్చు. అందువల్ల పూర్తిగా దీనిపైనే ఆధారపడకూడదు. అంటే వాళ్ళు మార్గదర్శకత్వము ఒక సూచనలాగా చూపిస్తారు. వాళ్ళే చూపిస్తారు. వాళ్ళు చూపించినప్పుడే నేను చేస్తా అని చెప్పేసి మనం ఆధారపడకూడదు అని కూడా చెప్తున్నారు. మూడో పాయింటు, భూలోకంలోని ఆత్మలు తమ పరీక్షలు, శిక్షణ, కర్మ ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొనేలా ఆత్మలోకంలోని ఆత్మలు సాయం చేస్తాయి. ఇంకా భూలోకంలోని ఆత్మ, ఆమె కానీ, అతడు కానీ ఎవరైనా సరే తమ ఆధ్యాత్మిక ధ్యేయం ఏమిటో తెలుసుకునేలా సాయం చేస్తారు. ఇక్కడ మనకు సూచననిస్తారు. మన ఆధ్యాత్మిక ధ్యేయమేంటో మనకు గైడ్ చేస్తారు. ఇంకా ఆధ్యాత్మిక పురోగతికి మనం చేసే పని సేవను నిస్వార్థంగా చేయడానికి ఈ ప్రతిభను దీనివల్ల మనకు ఉపయోగం అనేది వీళ్ళు చెప్పిన మూడో పాయింట్. నాలుగో పాయింట్ వచ్చేసి
సర్వశక్తిమంతుడైన భగవంతుడి నిజమైన నియమాలను భూలోక ఆత్మలకు, ఆత్మలోక ఆత్మలు తెలియజేస్తాయి. కొన్నిసార్లు మనం చెప్పారు కదా! ఇందులో గూడా భూలోకంలో మనము ఇది తప్పు అనుకున్నదేమో అది నిజానికి తప్పు కాదు. ఇది సరైంది అనుకున్నదేమో మనం సరికాని కర్మను మూటగట్టుకునే పనులు చేస్తూ ఉంటాం. అదే చెప్తున్నారు. భూలోకంలోని ఆత్మలకు నిజమైన నియమాలు అసలు భూమి మీద ఉన్న నియమాలంటే ఏంటి అనేది కూడా వీళ్ళు ఆత్మలోకం నుంచి గైడ్ చేస్తారు అనేది 4 పాయింటు. ఐదో పాయింటు ఈ అప్రయత్న లేఖన ప్రక్రియ జరుగుతున్నప్పుడు భూలోక ఆత్మకు ఆత్మలోక ఆత్మ ఉపశమనం కలిగిస్తుంది. అంటే వీళ్ళ లోపల ఏదైనా బాధలు, ఏదైనా పెయిన్ ఏదున్నా కూడా వాళ్ళకి రిలీఫ్‌నిస్తుంది అంట. ఇంకా ఆరోది ఉపచేతనాత్మక మనసును కూడా మరింతగా తెరిచి ఉంచుతుంది. అంటే మన మన ఇన్నర్ అనేది ఇంకా చక్కగా కంప్లీట్‌గా ఓపెన్ అయ్యి వాళ్ళిచ్చే మెసేజెస్‌ని మనం రిసీవ్ చేసుకునేడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్పేది. నెక్స్ట్ టాపిక్ అండి వీళ్ళు నెక్స్ట్ చాప్టర్ లాగా ఇచ్చారు. ఆత్మలోకం అని. ఈ ఆత్మలోకం గురించి మాట్లాడుతున్నారు. ఇందులో ఆహ్, భూలోకం మన పాఠశాల. మన నిజమైన ఇల్లు ఆత్మలోకం. నిజాయితీగా కోరితేనే సాయం అనేది లభిస్తుంది అని చెప్పి మొదటగా ఇంట్రడక్షన్ లాగా ఈ మాటలిచ్చారు. నెక్స్ట్ ప్రశ్ననేమో ఆత్మకి ఖచ్చితంగా ఆత్మసత్తను ఖచ్చితంగా ఎలా నిర్వచించగలరు అని చెప్పేసి ప్రశ్న. అంటే ఏంటి? దాన్నెట్లా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు? ఆత్మని ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సమాధానం మీరెవరో చెబితేనే దీని గురించి మీకు వివరించగలం. ఇక్కడ మీరెవరో చెబితేనే దీని గురించి మీకు వివరించగలం. ముందు మీరు మానవులు కాదని తెలుసుకొనడం అవసరం. ఏమంటున్నారు? అసలు మీరు మానవులు కాదని తెలుసుకోవడం అవసరం. కేవలం మనుషులం మాత్రమే అనుకోకండి. మీరు ముందుగా మీరు మానవులు కాదని తెలుసుకోవడం అవసరం. మీరు మానవ రూపంలో ఉన్న ఆత్మ, ఆత్మసత్తా అంటే ఆ ఆత్మ లోపల అది ఉంటేనే కదా ఈరోజు మన శరీరం తిరుగుతుంది. నేను మాట్లాడుతున్నాను. మీరు వింటున్నారు, చూస్తున్నారు. కాబట్టి మానవ రూపంలో ఉన్న ఆత్మ మీరు భూలోకంలో అందరూ ఇంతే. మీకు ఒక్క శరీరమే ఉండదు. మీ లోపల 3 శరీరాలుంటాయి అని వీళ్ళు చెప్తున్నారండి. అది మానవ శరీరం, ప్రేత శరీరం, ఆత్మ శరీరం అంటున్నారు. మీరు చనిపోగానే మానవ శరీరం నుంచి ప్రేత శరీరంలోకి, తర్వాత ఆత్మ రూపంలోకి మారతారు. ఇక్కడ ప్రేత శరీరం అంటే నాకు తెలిసి మన యాస్ట్రల్ బాడీ అనుకుంటున్నాను నేను. చూద్దాం ఇంకా ముందు ముందు వీళ్ళు ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో మరి. ఆత్మరూపంలోకి మారుతారు. ఇది సహజమైన పరిణామం. చనిపోయిన తర్వాత భౌతిక శరీరం చనిపోతుంది. పాంచభౌతిక అంటే పంచ తత్వాలతోటి తయారైన ఈ శరీరము మట్టి ఉంటాయి కదా! గాలి, నీరు, అగ్ని, ఆకాశము, ఆహ్, భూమి దీంతో తయారు వీటి నుంచి వచ్చిన వాటితోనే గదా! మన శరీరం తయారైంది. అది ఆ భ ఆ చ్ పా పాంచభౌతిక తత్వంతో ఉన్న మీ శరీరం చనిపోతుంది. ఇది చనిపోయిన తర్వాత హ్మ్. శరీరం ప్రేత శరీరం కన్నా, ఆత్మ శరీరం కన్నా బరువుగా ఉంటుంది. ఈ పాంచభౌతిక శరీరం అనేది మన ప్రేత శరీరం కన్నా, ఆత్మ శరీరం కన్నా బరువుగా ఉంటుంది. మీ పాంచభౌతిక శరీరాన్ని, భౌతిక మనస్సును వదిలేయగానే మీరు ప్రేతసత్తగా మారుతారు. కొంచెం ఈ పదం వినడానికి కాస్త కొంచెము ఏదో భయంగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఆత్మ అంటే యాస్ట్రల్ బాడీ. వాళ్ళదే జెప్తున్నారు. ఈ శరీరమే అన్నిటికన్నా బరువైన శరీరము. దాని తర్వాత ఉండే నెక్స్ట్ ప్రేత శరీరం అనేది తేలిగ్గా ఉంటుంది. మన భౌతికమైన శరీరంతో పోలిస్తే. దానికన్నా ఆత్మ ఇంకా తేలిగ్గా ఉంటుంది అంటున్నారు. భూలోకంలో చనిపోయినప్పుడు మానవ శరీరం ఏ రూపంలో ఉందో, మన ప్రేత సత్త కూడా అదే రూపంలోనే ఉంటుంది. మన యాస్ట్రల్ బాడీ కూడా అదే రూపంలో ఉంటుంది. నాకిక్కడ ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. వీళ్ళు యాస్ట్రల్ బాడీ అంటున్నారా? మన ఆరా అంటున్నారా? మన సెకండ్ బాడీ ఉంటుంది కదా! ఆరా అదంటున్నారా అనేది నాకొక చిన్న డౌట్‌గా ఉంది. మనము ముందు ముందు వీళ్ళు క్లియర్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఆ రూపంలోనే ఉంటుంది. యాస్ట్రల్ బాడీ అయితే సేమ్ మనలాగానే ఉంటుంది. చూద్దాం. ప్రేత శరీరం మన శరీరంలోనే ఉంటుంది కానీ, దానికన్నా బరువు తక్కువగా ఉంటుంది. ప్రేత నుంచి ప్రేతసత్త నుంచి ఆత్మ, ఉపచేతనాత్మ మనస్సు ఆత్మసత్తగా మారుతాయి. పాంచభౌతిక శరీరం కన్నా, ప్రేత శరీరం కన్నా ఆత్మ శరీరం బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువగా ఉంటుందట అంటే, ఒక పక్షి ఈక కన్నా తేలిగ్గా ఉంటుందంట ఆత్మ. ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలోని ఆత్మసత్తకు భూలోకంలో కన్నా వయసు చాలా తక్కువగా ఉంటుంది.
వారి రూపం కూడా ఆత్మ పరిణితిని ప్రతిబింబిస్తుంది. ఆత్మ ఎంత ప్రగతిని సాధిస్తే ఆత్మ రూపం అంత కాంతివంతంగా, అంత వయసు తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఆత్మ రూపం అనేది యంగ్‌గా వాళ్ళు ఎంత పరిణితిలో ఉన్న ఆత్మ అయితే అంత వయస్సు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తారంట. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అనంటే, స్వర్గం, నరకం అనేవి ఉంటాయా? అనేది నెక్స్ట్ ప్రశ్న అండి. మేము సమాధానంగా వీళ్ళేమంటున్నారు, మేము మాట్లాడేటప్పుడు స్వర్గం, నరకం అనే పదాలను వాడాము. దయచేసి దీని వెనుక ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఆత్మలోకంలో దేవుడు ఒక నియమం పెట్టాడు. వ్యతిరేక ఆత్మ, సదాత్మ ఒకే చోట ఉండకూడదు ఆత్మలోకంలో. అదే దేవుడు పెట్టిన నియమం అంటున్నారు. అందువలన మానవులు తమ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించి వెలుగు నుంచి దూరంగా వెళ్ళినప్పుడు వారి సామూహిక స్పందన వల్ల ఒక వ్యతిరేక ప్రదేశం పుట్టింది. చూడండిక్కడ మళ్ళీ ఒకసారి చదువుతున్న క్లియర్‌గా వినండి ఈ మాటను. మానవులు తమ సంకల్ప స్వేచ్ఛను తమ వాళ్ళే సంకల్పం చేసి వాళ్ళకొక స్వేచ్ఛ ఉంది. ఏంటి? వాళ్ళేది కోరుకుంటే అది జరిగే స్వేచ్ఛ ఉంది. సంకల్ప స్వేచ్ఛ. మానవులు తమ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించి వెలుగు నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, అంటే కాంతి నుంచి డార్క్ వైపుకు వెళ్ళినప్పుడు, సరికాని పనులు డార్క్ అంటే ఏంటంటే చెడు పనులు, సరికాని పనులు చేసినప్పుడు వాళ్ళు కాంతి నుంచి వెలుగు నుంచి దూరంగా వెళ్ళినప్పుడు వారి సామూహిక స్పందన వల్ల ఒక వ్యతిరేక ప్రదేశం పుట్టింది. వాళ్ళ సామూహికంగా ఇట్లా అందరూ కాంతికి దూరంగా వెళ్ళిన వాళ్ళ సమూహం నుంచి ఒక ఒక వ్యతిరేక ప్రదేశం పుట్టిందంట. మరో రకంగా చెప్పాలంటే 7 ఆవరణలను కూడా వాటిలో ఉండే ఆత్మలే తయారు చేసుకున్నాయి. ఇవన్నీ తయారు చేసింది ఎవరు అనంటే 7 ఆవరణలను మాట్లాడాం గదా! వీళ్ళు చెప్పారు గదా! మరో రకంగా చెప్పాలంటే 7 ఆవరణలను కూడా వాటిలో ఉండే ఆత్మలే తయారు చేసుకున్నాయి. 7 ఆవరణలు మాత్రమే ఉన్నాయి. స్వర్గం, నరకం అనేవి ఆత్మ ఆలోచనలు, మాటలు, పనులు వాటి యొక్క ప్రతిబింబాలు. అంతకన్నా ఎక్కువ. ఏమంటున్నారిక్కడ స్వర్గం, నరకం అనేవి ఆత్మ తనంతట తాను చేసుకునే ఆలోచనలు, మాటలు, పనులు వాటి ప్రతిబింబాలే స్వర్గ నరకాలనేవి రూపొందడానికి కారణాలు. అంతకన్నా ఎక్కువ, అంతకన్నా తక్కువ ఏమీ కాదు. అంతే. ఎక్కువ తక్కువలేం లేవిక్కడ. మీ ఆలోచనలు, మీ మాటలు, మీ పనుల యొక్క ప్రతిబింబమే ఇక్కడ స్వర్గము, నరకము. ఈ 7 ఆవరణలైన, ఆ కింది తలాలైన వాటన్నింటికి యొక్క ఆహ్, హ్మ్, రూపకర్త ఎవరు అంటే మీరే అంటున్నారు. ఆహ్, అంతకన్నా ఎక్కువ తక్కువలంటూ ఏమీ లేవు. మీరు సన్మార్గంలో నడుస్తుంటే భయపడాల్సిన పని లేదు. నిజం చెప్పడం భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని జాగృతం చేయడానికి. 7 ఆవరణలున్నట్లుగానే 7 విశ్వాలున్నాయి. మీరు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మొదటి విశ్వంలో మొదలుపెట్టి ఏడో విశ్వానికి చేరాలనేదే ధ్యేయాన్ని కలిగి ఉంటారు. ప్రతి విశ్వానికి భిన్నమైన పరిమితులుంటాయి. భూమికి 3 పరిమితులున్నాయి. మూడో విశ్వము ఇది. భూమి అనేది మూడో విశ్వం అని చెప్తున్నారు. 7 విశ్వాలుంటాయి. మీరు మూడో విశ్వంలో ఉన్నారు అని జెప్పి చెప్తున్నారు. ఇది స్వర్గ నరకాల గురించి వీళ్ళిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ అండి. నెక్స్టు భూలోకంలో సదాత్మలు, చెడు ఆత్మలు కలిసి ఉండేలా దేవుడు ఎందుకు అనుమతిచ్చాడు అని చెప్పేసి ప్రశ్న. సదాత్ములు ధ్యేయం ఆధ్యాత్మికంగా ఏది సరైందో సమాధానమంటే, సదాత్ముల ధ్యేయం ఆధ్యాత్మికంగా ఏది సరైందో దాన్ని చేస్తూ వ్యతిరేకతను ఎదుర్కోవడం. సదాత్ముల యొక్క ధ్యేయం ఏంటట? ఆధ్యాత్మికంగా ఏది సరైందో దాన్ని చేస్తూ వ్యతిరేకతను ఎదుర్కోనడం. దాన్ని వ్యతిరేకించే వాళ్ళుంటారు కదా! దాన్ని ఎదుర్కోవడం గూడా సదాత్మల యొక్క ధ్యేయమట. వ్యతిరేకత లేకపోతే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని పరీక్షించడం ఎలా సాధ్యమవుతుంది అంటున్నారు. వ్యతిరేక ఆత్మలను మార్చి దైవిక సన్మార్గాన్ని అనుసరించేలా సాయం చేసే అవకాశాన్ని సదాత్మలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తా వినండి జాగ్రత్తగా. వ్యతిరేక ఆత్మలను మార్చి దైవిక సన్మార్గాన్ని అనుసరించేలా సాయం చేసే అవకాశాన్ని సదాత్మలకు ఇవ్వడం జరిగింది. అందుకే కలిసుంటారు అంటున్నారు. వ్యతిరేక ఆత్మలు గనక ఒక దయాపూరిత చర్యనో, నిస్వార్థంగా చేసే మంచి పనినో చూస్తే సన్మార్గంలో నడవాలనే ప్రేరణ లభిస్తుంది. కలిసి ఉన్నప్పుడే ఒక సన్మార్గంలో నడిచే వ్యక్తి ఫస్టు సరైన దారిలో లేనివాడు వ్యతిరేకించినా,
అది కాదు అని చెప్పేసి వాళ్ళని బాధలు పెట్టినా కొన్ని రోజులకు ఈ సన్మార్గంలో ఉన్న వాళ్ళని చూస్తూ, వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పుడో, వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడో మార్పనేది జరుగుతుంది. ఎవరికి వాళ్ళే ఈ సన్మార్గంలో లేని వాళ్ళు ఒకవైపు, సన్మార్గంలో ఉన్న వాళ్ళు ఒకవైపు ఉంటే వీళ్ళిట్లానే ఉంటారు, వాళ్ళట్లానే ఉంటారు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్సు సరైన దారిలో ఉన్నవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళ ధ్యేయం ఏంటంటే వీళ్ళని మార్చడం. అందుకే మీరు భూలోకంలో కలిసి ఉంటారు అనేది వీళ్ళు చెప్తున్న ఆన్సరు. నెక్స్ట్ ప్రశ్న, ఈ ఆత్మలు బాగుపడే ఆశ ఏమైనా ఉందా? అనేది నెక్స్ట్ ప్రశ్న. సమాధానం ఉంది. బాగుపడాలని నిజాయితీగా కోరుకున్నప్పుడు మాత్రమే. ఆత్మలు బాగుపడే ఆశ ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు ఖచ్చితంగా ఉంది. కానీ ఎప్పుడుంది? నిజాయితీగా కోరుకున్నప్పుడు. నేను బాగుపడాలి అనుకున్నప్పుడు మాత్రమే అంటున్నారు. కింది ఆవరణల నుంచి హృదయపూర్వకంగా సాయం చెయ్యమని కోరితే, ఆ పిలుపుని విని ఆత్మలోకంలోని ఆత్మలు సాయం చేస్తాయి. మారడానికి కింది స్థాయిలోని ఆత్మ వెయ్యవలసిన మొదటి అడుగు అది. బాగుపడాలనే ఉద్దేశము, కోరిక రెండూ హృదయపూర్వకంగా ఉండాలి. అందువల్ల ఆత్మలోకంలోని కింది ఆవరణలలో ఉంటే విచారించవద్దు. శాశ్వతంగా మీరు అక్కడే ఉండిపోరు. శాశ్వతంగా దూషించబడేదేదీ లేదు. ఎదగడానికి, మంచిని ఎంచుకోవటానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది అని చెప్పి, మనం ఇంతకుముందు చదువుకున్న కథలల్లో కూడా వచ్చింది కదా! వాళ్ళు నిస్వార్థంగా భగవంతుడా ఏంటి నాకీ పరిస్థితి అని ఒక ఆవిడ ఆమె కోరుకున్నప్పుడు వెంబటే రతులు అక్కడికెళ్ళడం, ఆమె కథంతా వినడం, ఆ కథ చెప్పడానికి ముందు కూడా మీరు నన్ను ద్వేషించొద్దు అని చెప్పేసి ఆమె అడగడము, మీ కథ విని మీకు సహాయం చేస్తామని చెప్పి సేమ్ అట్లానే ఇప్పుడు మన భూలోకంలో మనం ఉన్నప్పటికీ కూడా ఇది నిజానికి నాలుగో తలం లెవెల్‌లో ఉంటుంది అని వాళ్ళు చెప్పారు కదా! ఇక్కడైనా కూడా అంతే మారాలనుకున్న వాళ్ళు నిస్వార్థంగా ఒక నేను నాకు దారిని చూపించండి అని చెప్పేసి సాయం అడిగితే ఖచ్చితంగా ఆత్మ ఎదుగుదలకు మేము సాయం చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఇంకా ఇందులోనే వీళ్ళు శాశ్వతంగా ద్వేషించేదంటూ ఏది దూషించేది, ద్వేషించేది ఏదీ లేదు. వాళ్ళేదో ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళని దూషించడం కానీ, వాళ్ళు సరికాని వ్యక్తులని కానీ మనం ఎప్పుడు అనుకోవడానికి లేదు. వాళ్ళు మారుతారు. వాళ్ళ లోపలున్న మార్పును మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి అనేది ఈ ఇందులో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న అండి. భూలోకంలో ఆత్మలోకానికి ఎందుకు గుర్తు చే భూలోకంలో ఆత్మలోకాన్ని ఎందుకు గుర్తు చేసుకోము? భూలోకంలో ఉన్నవాళ్ళు ఆత్మలోకాన్ని ఎందుకు గుర్తు చేసుకోరు అనేది ప్రశ్న. సమాధానం, ఆత్మలోకంలోని ఆత్మలు ఎంత తేలికగా ఉంటాయో మానవులు గనక ఒక్క సెకండ్ పాటు అనుభవించగలిగితే మీ భౌతిక శరీరాల్లో ఒక్క క్షణం కూడా మీరుండరు. ఆత్మలోకంలో ఉన్న ఆత్మలు ఎంత తేలిగ్గా ఉంటాయి అనేది మీరు ఒక్క క్షణము అనుభవించగలిగితే మీరు అసలు ఈ భూమి మీద ఈ ఈ బరువైన శరీరాల్లో ఉండడానికి అసలు మీరు ఇష్టపడరు అంటున్నారు. ఆత్మలోకంలోని మీ అస్తిత్వ వివరాలను ప్రతి దానిని మీరు గుర్తుంచుకోగలిగితే భూలోకంలో ఒక్క సెకను కూడా బతకాలని అనుకోరు. అందువల్లే ఆత్మలోక జ్ఞాపకాలు మీకు గుర్తుండవు. కంటికి కనిపించే రుజువు లేకపోయినా మరణానంతర జీవితం ఉందని, ఇంకా దేవుడిని నమ్ముతున్నారని నిర్దేశించే పరీక్ష మీకు ఇది. అంటే అట్లాంటి సిట్యుయేషన్, అట్లాంటి పరీక్ష సమయంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆ దేవుణ్ణి నమ్ముతున్నామని, మరణానంతర జీవితం ఉంది అని చెప్పేసి మనము నమ్ముతున్నాము అనేది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక పరీక్షా కాలం ఇది మీకు అంటున్నారు. ఆత్మలోకం సత్య ప్రదేశం, భూలోకం పరీక్షా ప్రదేశం. ఇది వీళ్ళిచ్చిన సమాధానం దీనికి. ఒకవేళ ప్రశ్న అండి నెక్స్ట్ ప్రశ్న. ఒకవేళ ఆత్మలోకమే మన నిజమైన నివాసమైతే, మనం చనిపోయినప్పుడు దానిని గుర్తించమెందుకు? అనేది నెక్స్ట్ ప్రశ్న. నిజమైన నివాసం ఆత్మలోకమైతే, మరి చనిపోతున్నాం గదా! చనిపోయిన తర్వాత మరి ఎందుకు గుర్తించట్లేదు అనేది ప్రశ్న. సమాధానం, మరణించిన తర్వాత శరీరం చనిపోతుంది. అయితే భూలోకంలో మనిషి సంపాదించిన జ్ఞానం, జ్ఞాపకాలు, అనుభవాలు మాత్రం చనిపోవు. మీ ఆత్మ వీటిని ఉంచుకుంటుంది. దాంతో పాటే. ఇంకా ఏవి చనిపోవట అండి? జ్ఞానము, జ్ఞాపకాలు, అనుభవాలు. ఇవి 3 మనము మూటలు ఇవి 3 మోసుకుపోయేవన్నట్టు. ఇవి 3 అనేవి ఆత్మ తనతో పాటు గుర్తుంచుకుంటుంది. ఇంకా మీ గుణాలు లేక ఆత్మ లక్షణాలు మీతోనే ఉంటాయి. గుణాలు కానీ, ఆత్మ యొక్క ఇన్ని ఎన్నో జన్మలు తీసుకున్న లక్షణం ఉంటుంది గదా! ఆత్మ యొక్క పరిణితి అవి మీతో పాటే ఉంటాయి అంటున్నారు.
మీ ఆత్మతో సంబంధం కలిగి ఉన్న మీ అంతరంగం ఒక్కొక్కటిగా నిదానంగా ఆత్మలోక జ్ఞాపకాన్ని, సమాచారాన్ని బయటపెడుతుంది. కానీ స్వభావతః మీరు పెంకివారైతే, భూలోకంతో బాగా విడదీయరాని అనుబంధం ఉంటే, మీ మనస్సు ఏం చెబుతుందో అర్థం చేసుకొనడం కష్టం. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగితే, మీ ఉపచేతనాత్మక మనస్సు బాగా తెరుచుకుంటుంది. అప్పుడు ఆత్మలోకాన్ని మీ నిజ నివాసంగా సులభంగా గుర్తిస్తారు. అంటే మనం ఇక్కడున్న భూలోకంలో ఉన్న వాళ్ళతోటి బాగా అటాచ్ అయ్యి, వస్తువుల మీద గానీ, డబ్బు మీద గానీ, నగల మీద గానీ, చీరల మీద గానీ, ఇంకా ఇల్లుల మీద గానీ, ఎట్లాంటి అటాచ్‌మెంట్‌లు ఉన్నప్పుడు మనము ఏం అర్థం కాని స్థితిలో నావి, నావి అని ఇక్కడే పాకులాడుతూ ఉంటారు. మీరు కొంచెం ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటే, మీ మనసు బాగా తెరుచుకొనుంటుంది. అప్పుడు మీ నిజమైన ఆత్మలోకం అనేది మీ నిజమైన నివాసం అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. అది కూడా ఎవరో చెయ్యలేదు. మీరు క్రియేట్ చేసుకున్న ఈ అటాచ్‌మెంట్సే మిమ్మల్ని అక్కడ ఆపుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పే సమాధానం. నెక్స్టు ఆత్మ లక్షణాలు ఎలా అలవడతాయి? దీన్ని చివరగా ఇది చదువుకుందామని. ఆత్మ లక్షణాలు ఎలా అలవడతాయి అనేది ప్రశ్న. సమాధానం ఎన్నో జన్మలలో మీ ఆత్మకు మీరిచ్చిన శిక్షణను ఆధారం చేసుకొని మీరు సంపాదించిన గుణాలు ఆత్మ యొక్క లక్షణాలు. మీ ఆత్మకు సకారాత్మక, వ్యతిరేక కోణాలు రెండూ ఉంటాయి. ఉదాహరణకి మీరు నిస్వార్థంగా, సకారాత్మకంగా, ధైర్యంగా ఉండటం మీ ఆత్మకున్న సకారాత్మక కోణాలు. అంటే మంచి ధైర్యంగా ఉండటం, నిస్వార్థంగా ఉండటమనేది మీ ఆత్మకున్న సకారాత్మక కోణాలు. ఉదాహరణలు జెప్తున్నారు. వ్యతిరేక కోణాలేంటి? భౌతిక మనస్సు నుంచి పుట్టిన అవి మీతో చాలా కాలంగా ఉండటంతో అవి కూడా మీ ఆత్మలో భాగాలే. వ్యతిరేకంగా ఉండే గుణాలు కూడా అవి శరీరం నుంచి పుట్టిన గుణాలే అయినప్పటికీ కూడా అవి ఎక్కువ రోజులు ఒక వ్యక్తి మీదిప్పుడు చిన్నప్పుడు ఎవరో ఏదో హాని జేశారని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని క్యారీ చేశామనుకోండి, అది నేను చనిపోయేంత వరకు అదే ద్వేషం ఉంది అనంటే, అది ఖచ్చితంగా ఆత్మ లోపలిలోకి చేరుతుంది అని చెప్తున్నారు. మీ ఆత్మలో అది కూడా ఒక భాగంలా మారుతుంది అంటున్నారు. అందువల్ల మీరు గర్వంగా, మొండిగా, అధిక విశ్లేషణ పరులుగా ఉండవచ్చు. భూలోకంలో మీకున్న వ్యతిరేక గుణాలు అంత బలంగా లేకున్నా, ఆత్మలోకంలో కూడా ఉంటాయి. అంటే ఈ సరికాని గుణాలు వ్యతిరేకంగా ఆత్మకు వ్యతిరేకంగా ఉండే గుణాలు భూలోకంలో ఉన్నంత బలంగా కాకపోయినా కూడా ఆత్మలోకంలో కూడా ఉంటాయట. మీరు పరిపూర్ణులు కారని గుర్తుంచుకోండి. ఆత్మలోకంలో నివసించే ఆత్మగా ఉన్నా సరే, ఏవో లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆత్మలోకంలో కూడా నిరంతరం ఎదుగుతూ ఉంటాం. ఏది ఏమైనా మీరు గనక ఉన్నత ఆవరణలో ఉంటే, అంటే భూలోకంలోనే ఈ లక్షణాలు మార్చుకునే ప్రయత్నం చేసి ఉంటే, రేఖామాత్రంగా ఉన్న వ్యతిరేకతను సులభంగా పోగొట్టుకోవచ్చు. చిన్నగా ఉన్నప్పుడే సులభంగా పోగొట్టుకోవచ్చు. ఉన్నత ఆవరణలలో ఉన్న ఆత్మలు ఉన్నత ప్రకృతికి సంబంధించిన విషయాలను నేర్చుకుంటాయి. ఉన్నత లోకంలో ఉన్న ఆత్మలు ఉన్నతమైన సంబంధించిన విషయాలను, ఉన్నతమైన జ్ఞానానికి సంబంధించిన విషయాలను నేర్చుకుంటాయి అని చెప్పేసి వీళ్ళిందులో ఈ ఆత్మ లక్షణాలు ఎలా అలవడతాయి అనే దాంట్లో వీళ్ళిచ్చిన సమాధానమండి.